ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు మన నుండి కేవలం బాహ్యమైన ఆచారాలను ఆశించట్లేదని, మన అంతరంగ యథార్థతను చూసి సంతోషిస్తాడని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం దేవునికి ఏమి ఇస్తున్నాం అనే దానికంటే ఎలాంటి హృదయంతో ఇస్తున్నాము అనేది దేవునికి ముఖ్యం. దేవుని దృష్టిని ఆకర్షించే నిజమైన భక్తి ఏంటో ఈ వాక్యం 2 విషయాల ద్వారా మనకు స్పష్టం చేస్తుంది. ఒకటి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అని ఉంది. పాత నిబంధన కాలంలో దేవునికి బలులు అర్పించడం అనేది ఎంతో ఖరీదైన పెద్ద ఆచారంగా ఉండేది. అయితే ఒక వ్యక్తి హృదయంలో పాపాన్ని ఉంచుకొని దేవుని పట్ల భయం లేకుండా జీవిస్తూ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంత పెద్ద బలులు అర్పించినా, ఎంత ధనాన్ని ఖర్చు చేసినా అది దేవునికి హేయము. దేవుడు బాహ్యమైన కానుకలను చూడడు, హృదయాన్ని చూస్తాడు. ప్రవర్తన మార్చుకోకుండా చేసే ఏ ప్రార్థనలైనా దేవుని దృష్టిలో వ్యర్థం. ఉదాహరణకు, దేవుడు సౌలు రాజుకు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. కానీ సౌలు దేవుని మాటను పూర్తిగా వినకుండా లాభసాటిగా ఉన్న గొర్రెలను ఎడ్లను బలి అర్పించడానికి దాచి ఉంచాడు. సమూయేలు ప్రవక్త వచ్చి సౌలును గద్దిస్తూ ఈ మాట అన్నాడు: తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని. హృదయంలో అవిధేయత పెట్టుకొని దేవునికి ఇచ్చే పెద్ద కానుకలు లేదా బలులు వ్యర్థమని చెప్పడానికి ఇది మొదటి ఉదాహరణ. అలాగే మానవ చరిత్రలోనే మొదటి బలి అర్పణల సమయంలోనే దేవుడు హృదయాన్ని చూస్తాడని రుజువైంది. కయీను, హేబేలు ఇద్దరు దేవునికి అర్పణలను తెచ్చారు. కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను నిరాకరించాడు. దీనికి గల కారణాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలోను, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలోను చూడవచ్చు. కయీను క్రియలు చెడ్డవి, అతని హృదయం సరైనది కాదు. అందుకే దేవుడు అతని అర్పణను చూసే కంటే ముందే అతని హృదయాన్ని చూసి తిరస్కరించాడు. ప్రియులారా, సౌలు రాజు అవిధేయత, కయీను హృదయ కాఠిన్యం అనే ఉదాహరణలను బట్టి దేవుడు ఎప్పుడు బాహ్యమైన ఆడంబరాలను, విలువైన కానుకలను చూసి మోసపోయేవాడు కాదని మనకు స్పష్టమవుతుంది. దేవుడు కోరుకునేది కేవలం ఆచార సంబంధమైన భక్తిని కాదు, అంతరంగంలో ఉండే యథార్థతను. రెండవదిగా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని ఉంది. ఒక సాదాసీదా వ్యక్తి తన హృదయంలో ఎలాంటి కపటం లేకుండా నీతిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మోకరిల్లి చేసే చిన్న ప్రార్థన అయినా సరే అది దేవునికి ఎంతో ఆనందకరము. యథార్థవంతుడి దగ్గర దేవునికి అర్పించడానికి పెద్ద పెద్ద బలులు, ధనము లేకపోయినా పర్వాలేదు. అతని హృదయ శుద్ధే దేవునికి ఇష్టమైన నైవేద్యం. వారి చిన్న విన్నపాన్ని కూడా దేవుడు ఎంతో సంతోషంగా ఆలకించి జవాబిస్తాడు. ఉదాహరణకు, దేవాలయంలో 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒకరు సమాజంలో గొప్ప పేరున్న పరిసయుడు, మరొకరు పాపిగా ముద్రపడిన సుంకరి. పరిసయుడు తను చేసే ఉపవాసాలు, తను ఇచ్చే దశమ భాగాల గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థించాడు. కానీ సుంకరి ఏ కపటం లేకుండా యథార్థ హృదయంతో రొమ్ము కొట్టుకుంటూ ఇలా ప్రార్థించాడు: దేవా, పాపినైన నన్ను కరుణించుము అని. అతని దగ్గర దేవునికి ఇవ్వడానికి పెద్ద బలులు లేవు, గొప్ప ధార్మిక క్రియలు లేవు. కానీ అతని పశ్చాత్తాపాన్ని చూసి యేసు ఏమన్నాడంటే, ఆ పరిసయుడి కంటే ఈ సుంకరే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని. అలాగే హన్నాకు పిల్లలు లేకపోవడం వల్ల సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె దగ్గర దేవునికి అర్పించడానికి అప్పట్లో పెద్ద కానుకలు ఏమీ లేవు. కేవలం నలిగిన హృదయంతో షిలోహులోని మందిరానికి వెళ్లి గుమ్మం దగ్గర కూర్చొని ప్రార్థన చేసింది. ఆమె ఎంత యథార్థంగా ప్రార్థించిందంటే పైకి మాటలు కూడా రాకుండా కేవలం పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఆమె సాదాసీదా ప్రార్థనను దేవుడు ఎంతో ఆనందంగా ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి ఇజ్రాయేలు చరిత్రలోనే గొప్ప ప్రవక్త అయిన సమూయేలును ఆమెకు అనుగ్రహించాడు. ప్రియులారా, సుంకరి పశ్చాత్తాపం, హన్నా నిష్కపటమైన వేదన అనే ఉదాహరణలను బట్టి దేవుడు ప్రార్థనలోని పదాల గొప్పదనాన్ని గాని, ప్రార్థించే వ్యక్తి సామాజిక హోదాను గాని చూడడని మనకు స్పష్టమవుతుంది. దేవుడు ఆశించేది కేవలం హృదయ నిర్మలత్వాన్ని మాత్రమే. కాబట్టి దేవుని సన్నిధిలో అర్పించడానికి మన దగ్గర ఎలాంటి లోక సంబంధమైన ధనము, కానుకలు లేకపోయినా పర్వాలేదు. కపటం లేని మన హృదయ శుద్ధే ఆయనకు ఇష్టమైన నైవేద్యం. మనం ఒంటరిగా దీన మనస్సుతో మోకరిల్లి చేసే అత్యంత చిన్న విన్నపాన్ని కూడా పరలోకపు తండ్రి ఎంతో ఆనందంతో ఆలకించి మనకు ఊహించని రీతిలో జవాబిస్తాడు.
భక్తిహీనుల ఆడంబరాల కంటే యథార్థవంతుల నిశ్శబ్ద ప్రార్థనే దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. సహోదరి సహోదరులారా, సౌలు రాజు అవిధేయత, కయీను హృదయ కాఠిన్యం మనకు హెచ్చరికలైతే, సుంకరి పశ్చాత్తాపం, హన్న నిష్కపటమైన వేదన మనకు ఆదర్శాలు. దేవుడు ఎప్పుడూ బాహ్యమైన ఆడంబరాలను, విలువైన కానుకలను చూసి మోసపోయేవాడు కాడని, ఆయన కేవలం అంతరంగంలోని యథార్థతను మాత్రమే చూస్తాడని ఎరిగి, దేవుని వాక్యానికి భయపడి ప్రతిరోజు నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయాసపడదాం. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ ఇటువంటి నిష్కపటమైన యథార్థతను స్థిరపరచునుగాక. భక్తిహీనమైన సమస్త కపటపు ఆలోచనల నుండి మిమ్మల్ని తప్పించునుగాక. మీ యథార్థమైన ప్రార్థనలను ఆలకించి దేవుడు తన పరలోకపు సంతోషముతోనూ సమృద్ధి అయిన ఆశీర్వాదములతోనూ మీ వృత్తిని, మీ కుటుంబాన్ని నింపునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనులు అర్పించు బలులు నీకు హేయములని, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరమని, నీవు మా నుండి కేవలం బాహ్యమైన ఆచారాలను ఆశించట్లేదని, మా అంతరంగ యథార్థతను చూసి సంతోషిస్తావని, మేము నీకు ఏమి ఇస్తున్నామనే దానికంటే ఎలాంటి హృదయంతో ఇస్తున్నామనేది నీకు ముఖ్యమని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా నుండి కోరుకునేది కేవలం ఆచార సంబంధమైన భక్తిని కాదు గనుక, అంతరంగంలో ఉండే యథార్థతను గనుక, మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ మనుష్యులను మెప్పించే బాహ్య ఆడంబరాలకు పోకుండా నీ ఎదుట పవిత్రమైన, నిష్కపటమైన యథార్థ హృదయంతో జీవించే వారంగా మేముండుటకు సహాయము దయచేయమని, మేము ఒంటరిగా దీన మనస్సుతో మోకరిల్లు చేసే అత్యంత చిన్న విన్నపాన్ని కూడా నీవెంతో ఆనందంతో ఆలకించి మేము ఊహించని రీతిలో జవాబిస్తావు గనుక, భక్తిహీనుల ఆడంబరాల కంటే యథార్థవంతుల నిశ్శబ్ద ప్రార్థనే నీ సింహాసనాన్ని కదిలిస్తుంది గనుక, మా హృదయ శుద్ధిని నీకు ఇష్టమైన నైవేద్యంగా అప్పగించి నీవిచ్చే దైవిక ఆనందాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును నీ పరిశుద్ధాత్మతో నూతనపరిచి, హన్నా వలె, సుంకరి వలె వారిని యథార్థ ప్రార్థన పరులుగా స్థిరపరిచి, వారి ఇల్లు, వారి వృత్తి నీ పరలోకం నిత్య సంతోషముతోనూ సమృద్ధి అయిన ఆశీర్వాదములతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.